శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గట్టు. ఈ ఆలయం రామసముద్రం నుండి 10 కిలోమీటర్ల దూరములోని చెంబకూరునకు తూర్పున కిలోమీటర్ల దూరంలో గట్టుపై ఉంది. అందుకే చెంబకూరు గట్టు అని కూడా అంటారు. విజయనగరాధీశుల పాలనలో ఆలయం నిర్మించబడినట్లు చెబుతారు. కొండగుట్టల మధ్య ఆలయం ఉండుటచే నిధుల దొంగల త్రవ్వకాల్లో అనేక మార్లు శిథిలమై పూజలు లేకుండా పోయినది. ఈ క్రమంలో పూజాధికములు నిర్వహించుట కష్టమని తలచి చెంబకూరు గ్రామములో వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించారని చెబుతారు. సమీపంలో ఒక పాళ్యం ఉండి యుద్ధములో ధ్వంసమైపోగా ఆ పాళ్యం దొరసానులు చెలికత్తెలతో గుండాలమాకులపల్లి వద్ద అగ్నిగుండమైనారు. అక్కడ 9 మంది ప్రతిమలు చెక్కిన ఏకశిల. అక్కడ గుడి శిథిలం కాగా తెచ్చి ఈ ఆలయంలో భద్రపరిచారు. ఈ ఆలయానికి ఆ గుండాలమాకులపల్లికి సంబంధము ఉంది. తరువాత కాలములో ఈ ఆలయం తిరిగి పునరుద్ధరించబడినది. ఈ ఆలయానికి ఉత్సవమూర్తులను సమకూర్చుట కొరకు పోతురాజుపల్లి ఎల్లప్ప బృందం తెట్టు ప్రాంతాలకు పోయి ఒక గుడిలోని మూర్తులను తెచ్చే క్రమంలో ఒకని తల 2 బండల మధ్య చిక్కి నలిగిపోగా వెంటపోయిన వాని శిరస్సును కూడా నరికి మూర్తులతో పాటు తెచ్చి గుడిలో ఉత్తరాన పూడ్చిపెట్టారని జనకథనం. ఇక్కడ కూడా ఒక యుద్ధము జరిగి శత్రు సైన్యములు దొరతలను నరికి గుర్రంపైకెక్కి చూపించగా లొంగిపోయారని కథనం. ఉత్తరాన ఈ గుడికి సంబంధించిన కోనేరు శిథిలమై ఉంది. పాటు 5 గ్రామాలు కూడా శిథిలమైపోయినవి. ఈ సందర్భముగా ఈ ఆలయము నిర్మించబడినట్లు చెబుతారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార, మాస, పండుగ పరములందు పూజలు జరుగుతాయి. మార్చి నెలలో ఘనంగా జాతర, వాహనోత్సవాలు, చెంబకూరు గ్రామంలో తేరు, ఉత్సవాల ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి.